అనదర్ సబ్జెక్ట్ శ్రీకాంత్ మ్యూట్ చేయండి. కృష్ణాంజనేయులు గారు శ్రీకాంత్ గారు సొల్లు కౌర్లు మేము సబ్జెక్ట్ ఖచ్చితంగా కాపాడి తీరుతాం, ఖచ్చితంగా కాపాడి తీరుతాం. అది ఆలోచించండి. మీరు ఏం కబుర్లు చెప్పినా మేము వినడానికి కృష్ణాంజనేయులు గారు దాన్ని కాపాడు. రామారావు గారు ఇంకొకటి సార్, కృష్ణాంజనేయులు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సౌకర్యం కల్పించింది. మరణ ధృవీకరణ పత్రం కావాలంటే 90,000 ఇస్తే సరిపోతుంది. జస్ట్ 90,000, ఒక 10,000 తక్కువ, 1,00,000. బహుశా ఈ ఫెసిలిటీ ఇంతకుముందు వైసీపీ ఎక్స్టెండ్ చేయలేకపోయింది. వైసీపీ వాళ్ళు కూడా తెలుసుకోవాలి. చూడండి, మీరు చూస్తే ఒక ఎంఆర్ఓ గారు ఏమండి చనిపోయి ఆ కుటుంబం వేదంతో ఉంటే 90,000 డిమాండ్ చేస్తాను. ఎక్కడండి అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? కాకెత్తుకుపోయిందా ఆంధ్రప్రదేశ్లో మొత్తం పరిపాలనా వ్యవస్థని? కూటమి 124 మంది మైక్ టైసన్లు ఉన్నారు, బ్రూస్లీలు ఉన్నారు, దారాసింగ్లు ఉన్నారు. ఏమైపోయింది? ఇంత పూర్తి గాలికి వదిలేశారా? కృష్ణాంజనేయులు గారు మీరేమంటారండి? వాసుదేవన్ గారు, ప్రజలు ఎక్కువ ఇబ్బందులు గురయ్యేది సర్వీసుల విషయంలో ఎంఆర్ఓ ఆఫీసులు, అదేవిధంగా పోలీస్ స్టేషన్లు. ఈ 2 చోట్లకిన ప్రజలు సరైనటువంటి సర్వీస్ అందగిన ఇబ్బందికి గురైతే ఆ ప్రభావం ఖచ్చితంగా ప్రభుత్వం వినపడుతుంది. పాలనా తీరు బాగలేదు అనేటువంటి విమర్శ వచ్చేదానికి అవకాశం. ఈ 10 నెలల కాలంలో అధికారుల తీరు పట్ల వీళ్ళు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అధికారులు మా మాట వినటం లేదు, మేము చెప్పిన మాట వినట్లేదు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట వింటున్నారు అనేటువంటి విధంగా వీళ్ళ వైఫల్యాలని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు ఒక మరణ ధృవీకరణ పత్రాన్ని 90,000 అడిగారు అని అంటే కరప్షన్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. అది ఒక్క ఘటనను బట్టే మొత్తం చెప్పలేం, కానీ అన్ని చోట్ల మాత్రం ఇలాంటి కరప్షన్ అనేటువంటిది అన్ని విభాగాల్లో, అన్ని సర్వీసుల దగ్గర ఈ విధమైనటువంటి కరప్షన్ అయితే మాత్రం పెరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అన్ని ప్రభుత్వాలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ కరప్షన్ ఉంది, వీళ్ళకి ఇప్పుడు కూడా కరప్షన్ ఉంది. అలాగని వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అంతే దాన్ని కొనసాగిస్తాం అనేటువంటి విధంగా కాదు కదా. ప్రజలు 164 సీట్లు ఇచ్చింది, వాళ్ళకన్నా మెరుగైనటువంటి పాలన అందిస్తారనేటువంటి దాని మీద ఇప్పుడు ప్రజల ఇబ్బందులు గురయ్యేటువంటి విధంగా ఉంటే, ఈ విధమైనటువంటి అవినీతి వల్ల ఇబ్బందులకు గురవుతుంటే ఇది ప్రభుత్వం మరి దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి మంత్రి చిన్న ఘటనగా చూడటానికి లేదండి. అంటే ఈ దొరికాడు కాబట్టి అక్కడ దొంగ, ఆ ఎంఆర్ఓ దొరికాడు, ఏసీబీకి దొరికాడు కాబట్టి దొంగ. ఇలా ఇది అన్ని చోట్ల జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇప్పుడు ఈ విధంగా రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖలోనూ కరప్షన్ అనేటువంటిది ఉండదు. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది కూటమి వాళ్ళకి అధికారులు ఏదైనా ఇప్పుడు ఉంటే ప్రతిపక్షం వాళ్ళని విమర్శలు చేయడానికి అధికారులు ఉపయోగించుకోవటం, దానికి సంబంధించినటువంటి వాడుకుంటున్నారు తప్ప వీళ్ళని సరైనటువంటి సర్వీసులు అందించేదానికి, వాళ్ళ మీద సరైనటువంటి రీతిలో పాలన చేసేదానికి ప్రభుత్వ వైఫల్యంగా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందండి. ఈ కరప్షన్ మీద మాత్రం కొంత విమర్శలు అయితే మాత్రం క్షేత్ర స్థాయిలో కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి. రాజ్యం సినిమాలు అనుకుంటా ఒక పాట, చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని రాశారు. చావు కూడా ఇంత ఖరీదా సార్? దాన్ని క్లియర్గా అతను తప్పు చేశాడు అనుకున్నారు, అధికారులు వెంటనే పట్టుకున్నారు, అతనికి పనిష్మెంట్ ఇచ్చారు. ఇంకా వైసీపీ మూలలు ఇంకా కనపడుతూనే ఉన్నాయండి, సరి చేస్తూనే ఉన్నాం, కనపడుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి ఇంకా అంటే ఈ 10 నెలల్లోనే అన్ని మార్పులు జరిగిపోయి, ఎందుకంటే అన్నీ జరిగిపోవాలని కోరుకునేంతటి జనం కూడా అన్నీ జరిగిపోవాలని కోరుకోవట్లేదు, కొంతనా జరగాలని కోరుకుంటారు. జరుగుతుందండి ఖచ్చితంగా. చాలా ఉక్కుపాదం మోపుతున్నారండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఉక్కుపాదానికి ఏమన్నా తుప్పు పట్టిందా? తుప్పు పట్టలేదండి, తుప్పును శాండ్ బ్లాస్టింగ్ చేస్తున్నారండి. ఇంతకు ముందు తుప్పు పట్టి ఉంది, దాన్ని శాండ్ బ్లాస్టింగ్ చేసి పెయింటింగ్ వేస్తారు. ఇప్పుడు ఇట్లాంటివి ఎలా ఎంకరేజ్ చేస్తారు? వీళ్ళకు ఇంకొక 20 ఏళ్ళు ఇచ్చినా వీళ్ళకు కాదేమో, 20 ఏళ్ళు కావాలేమో. మీరు అంత చేటు కరప్షన్ కి పాల్పడ్డారు, అది ఆయన చెప్పేది. అర్థమైందా? అదే సార్, వాళ్ళు చేతగాని వానికి సంపద సృష్టిస్తామని చెప్పి ఉన్నది తెలుసు, అప్పులు తెలుసు, అన్ని తెలిసి మాట్లాడి ఉన్నది లేనట్టుగా లేనది